మొత్తానికి మమతా బెనర్జీకి కష్టకాలం ఎండ్ ఆఫ్ మమతా ఎరా అని అందరూ అంటున్నారు. టైటానిక్ షిప్ లాగా మునిగిపోతున్నట్టే కనబడుతోంది. తాజాగా కళ్యాణ్ బెనర్జీ చాలా లోయలిస్ట్ అని చెప్తారు. కళ్యాణ్ బెనర్జీ బెదిరిస్తున్నాడు మమతా బెనర్జీని. నేను కావాలా అభిషేక్ బెనర్జీ కావాలా తేల్చుకుంటూ మమతా బెనర్జీకి అల్టిమేటం ఇస్తున్నాడు. ఏం జరగబోతోంది అసలు బెంగాల్లో? ఏం జరుగుతోంది? ఏం జరగట్లేదు, అది అడగాలి మనం ముందు. అన్నీ జరుగుతాయి బెంగాల్లో. బేసిక్లీ అభిషేక్ బెనర్జీ నిన్న సిఐడి దగ్గర వెళ్ళారు. 5 గంటల 30 నిమిషాలు ఆయన్ని గ్రిల్ చేశారు వాళ్ళు. ఓకే, అది ఆ ఫేక్ సిగ్నేచర్స్ గురించి. అదే మనకు తెలిసిందే ఎలక్షన్లో ఏం జరిగింది. లీడర్ ఆఫ్ అపోజిషన్ దాంట్లో చాలామంది ఎమ్మెల్యేల సంతకాలు ఫర్జీ ఉండే, ఫేక్ ఉండే. అది స్పీకర్ కంప్లైంట్ వెళ్ళినప్పుడు ఆయన పోలీస్కి కంప్లైంట్ ఇచ్చారు. సిఐడి వాళ్ళు అభిషేక్ బెనర్జీని అరెస్ట్ చేయడానికో లేకుంటే ఇంటర్గేట్ చేయడానికి ఇంటికి వెళ్ళినప్పుడు వారం ముందు ఆయన ఇంటి నుంచి పారిపోయాడు. ఆయన సోనేపూర్ అని చెప్పి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక పార్టీ కార్యకర్త చనిపోయారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి వెళ్ళారు. అక్కడ మన అందరికి తెలిసింది ఏం జరిగిందని. కోడిగుడ్లు ఫస్ట్ కార్ నుంచి బయటకు గుంజి, తర్వాత 2 వీలర్ మీద వెళ్తుంది దాని నుంచి గుంజి, కోడిగుడ్లతో కొట్టి, చెప్పులతో కొట్టి, లాస్ట్ బట్టలు చింపేసి ఆయన్ని లిటరలీ ఇన్సల్ట్ చేశారు అక్కడ. నిన్న ఆయన వెళ్ళి ఇంటరోగేషన్లో పార్టిసిపేట్ చేశారు. దాంట్లో చాలా మటుకు ఈ అడిగిన ప్రశ్నలకి ఆయన ఎక్కువ జవాబు ఇవ్వలేదు అంటున్నారు. ఆయన దగ్గర ఎక్కువ డీటెయిల్స్ ఏం లేదు. దీనికన్నా ముందు ఆయన 3 సార్లు స్కిప్ చేశారు. ఇది 3 సార్లు రమ్మంటే రాలేదు. ఈసారి వెళ్ళకపోతే బహుశా కోర్టుకి వెళ్ళి అరెస్ట్ చేస్తారని ఒక భయం ఉండే ఆయనకి. అభిషేక్ బెనర్జీ వెళ్ళారు. దాని దగ్గర ఈ ఒరిజినల్ కాపీ మీటింగ్ రెజల్యూషన్ జరిగిందా లేదా అంటే, మనం ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు పార్టీ మీటింగ్ జరుగుతుంది. ముఖ్యమంత్రిని సెలెక్ట్ చేస్తున్నట్లు ఎన్నుకునేటప్పుడు అక్కడ ఒకరు ప్రపోజ్ చేస్తారు, ఒకరు సెకండ్ చేస్తారు. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో ఉండాలి. యాక్చువల్లీ జరగలేదు. ఆ రోజు మీకు గుర్తుంటుంది, చాలామంది ఎమ్మెల్యేలు రాలేదు, సంతకాలు పెట్టలేదు. వాళ్ళ భయం ఉంటే ఇంటి నుంచి ఎందుకు రాలేదని ఫోన్ చేస్తే ఇంటికి బయట వచ్చి కొడతారని భయం ఉందని ఎవరు రాలేదు చాలామంది. మళ్ళీ వాళ్ళు రాకపోతే వాళ్ళు సిగ్నేచర్ ఎవరు పెట్టారు. సో సిగ్నేచర్ చెక్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే వీళ్ళ ఎలక్షన్ సర్టిఫికేట్ కాపీ అక్కడ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ స్పీకర్కి అప్పగించుంటారు, అది స్పీకర్ దగ్గర ఉంటుంది. సో దాని నుంచి కంపేర్ చేసుకుంటే తెలిసిపోతుంది ఎంతమంది సిగ్నేచర్ ఒరిజినల్. చాలామందిది క్యాపిటల్ లెటర్స్లో రాశారంట పేరు, సంతకం అంట అది. ఓకే, సో దాన్ని వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కొంతమంది, మాది కాదు. అండ్ దాన్ని బట్టే అభిషేక్ బెనర్జీని పిలిచి ఇంటరోగేట్ చేశారు. సో ఈ కేసులో చాలా మటుకు ఈ అభిషేక్ బెనర్జీ గారు అడిగిన ప్రశ్నలు ఇదే. ఈ డాక్యుమెంట్ మీ దగ్గర నుంచి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి మీరు అప్పగించారా లేదా అనేది. ఓకే, సో ఇప్పుడు అభిషేక్ బెనర్జీకి కొంచెం రిలీఫ్ ఇచ్చారు కల్కట్టా హైకోర్టు. బేసిక్లీ 3 వారాల దాకా సిఐడి ముందు అపియర్ చేయండి, కానీ అరెస్ట్ చేయకూడదని చెప్పి ఒక లీగల్ స్టే ఇచ్చారు. కానీ ఇప్పటి నుంచి దీంతో ఆగిపోదు, ఎందుకంటే దీని తర్వాత ఇంకో కేసు ఉంది. ఈ బిధన్ నగర్ సైబర్ సెల్ ఒక కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. తృణమూల్ ఈయన లీడర్షిప్ ఒక మీటింగ్లో ఈయన చాలా మటుకు మీకు గుర్తుంటుంది ఆ స్పీచ్, 4వ తారీఖు తర్వాత ఎవరైనా ఇక్కడికి వస్తే తరిమి కొడతాం, మేము డీజే మ్యూజిక్ పెట్టి మేము చూపిస్తాం ఇక్కడ ఏం చేస్తాం, అమిత్ షా గుర్తుపెట్టుకోండి, మోదీ గుర్తుపెట్టుకోండి అంటే బీజేపీ కార్యకర్తలు చంపేస్తారని చెప్పి చేశారని చెప్పి దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా కేసులో ఒక ఆయన 41 ఇంకా మంది బీజేపీ ఒక లీడర్ అభిజిత్ దాస్ని అటాక్ చేశారు డైమండ్ హార్బర్లో, ఆ కేసు కూడా ఉంది. ఈ కేసు అన్నీ జరిగినాయి, ఇప్పుడు అన్ని ఇంట్రాగేషన్ జరుగుతుంది. సో ఒక్కటి తర్వాత తనకు పాపం ఇంకా తిరుగుతూనే ఉంటాడు పోలీస్ స్టేషన్లు, కోర్టులు, దాంతో. కానీ ఇప్పుడు జరిగే దాంట్లో చాలా మటుకు మీకు తెలిసిందే, అభిషేక్ బెనర్జీ ఒక్కటే కాదు, అభిషేక్ బెనర్జీతో సహా మమతా బెనర్జీకి అన్నిటికంటే పెద్ద షాక్ కళ్యాణ్ బెనర్జీ. పేరు ఒకటే, సెకండ్ నేమ్ ఒకటే, కానీ ఫస్ట్ నేమ్ డిఫరెన్స్. కళ్యాణ్ బెనర్జీ చాలా మటుకు సీనియర్ నేత, అందరు తెలిసిందే అది. ఆ రోజు మమతా బెనర్జీని వాళ్ళ ఇంటి మీద దాడి చేయడానికి సిఐడి సిద్ధపడ్డారు. ఇది న్యూస్ వచ్చింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు వెళ్ళారు, చూసారు, ఏం దొరకలేదు. ఏం ఆమె ఇంటికాడ ఎందుకు పెట్టుకుంటుంది, ఎప్పుడో తీసుకెళ్ళి పడేసి ఉంటుంది. అక్కడ కాగితాలు ఉన్నాయి, ఏం కానీ ఐప్యాక్ ఫామ్స్ అన్నీ ఇంకెక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. ఎనీవే పోలీసు వాళ్ళు అక్కడ వెళ్ళారు, ఏం దొరకలేదు. వెళ్ళే ముందు రోజు
రాత్రి వీళ్ళకి న్యూస్ వచ్చినప్పుడు కళ్యాణ్ బెనర్జీ గారు రాత్రి అంతా పాపం కూర్చొని మొత్తం ఒక అఫిడవిట్ ఫైల్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ హైకోర్టుకి వెళ్ళి ఫైల్ చేసి ఈ రైడ్ని ఆపడానికి ట్రై చేశారు మమతా బెనర్జీ ఇంటి మీద. ఇది మన దగ్గర ఉన్న పబ్లికేషన్స్ ఎవ్వరు తీసుకోలేదు ఈ న్యూస్, స్పెషల్లీ తెలుగు పబ్లికేషన్స్ ఎక్కడ రాదు ఇది. ఆయన ఇదంతా చేసిన తర్వాత నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు అనుకుంటారు ఆయనకు ఎందుకు కోపం వస్తుంది అభిషేక్ బెనర్జీ మీద అని. సో దీంట్లో మీకు తెలిసిపోతుంది. పొద్దున ఆయన కోర్టుకి వెళ్ళడానికి రెడీ అవుతున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చిందంటే వాళ్ళ కొడుకు పికప్ చేశారు. ఓకే, కళ్యాణ్ బెనర్జీ కొడుకు. ఓకే, అండ్ ఆయన పట్టుకు సిర్సన్య ఆయన పేరు. పికప్ చేసి డాడీ ఇట్లా ఫోన్ వచ్చింది, మిమ్మల్ని కోర్టుకి వెళ్ళక్కర్లేదు, ఈ కేసు ఇంకొకరికి అప్పగించేశారు పార్టీ వాళ్ళని చెప్పి. అభిషేక్ బెనర్జీ చేసిన గేమ్ అది, ఈయన కోర్టుకి వెళ్ళకూడదు అని చెప్పి. అప్పుడే ఆయనకు కోపం వచ్చింది. ఆయన అన్నారు హీ హెస్ బికమ్ సో అరగెంట్, నన్ను రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. ఓకే, సో దానికోసం నేను పక్కనే వచ్చేస్తున్నాను. చాలా మటుకు నాకు దీదీ మీద చాలా మటుకు రెస్పెక్ట్ ఉంది. ఓకే, ఆమెని మా లీడర్గా మేము ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఈ అభిషేక్ బెనర్జీ అనే క్యారెక్టర్ అక్కడ ఉండకూడదు. మీరు ఇదే డైలాగ్ చాలామంది దాని నుంచి మీరు వినుంటారు. చాలామంది తృణమూల్ లీడర్స్ ఇదే మాట చెప్తున్నారు. తప్పుకున్న ఎంపీలు, రాజీనామా చేసిన ఎంపీలు అందరు ఇప్పుడు ఉన్న దాని ప్రకారం వీళ్ళిద్దరూ దీని నుంచి బయటకు వచ్చేస్తారని పార్టీ నుంచి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇది ఎందుకంటే చాలా మటుకు మమతా బెనర్జీకి సపోర్ట్ ఉండే కళ్యాణ్ బెనర్జీ ఉండే, మీకు గుర్తుంటుంది. మొన్న కూడా పాప ఆయన ఢిల్లీకి వెళ్ళి వచ్చినప్పుడు ఆయన్ని కల్కట్టా ఎయిర్పోర్ట్ బయట చోర్ 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 అని చెప్పి అక్కడున్న పబ్లిక్ కలిసి ఆయన్ని అటాక్ చేశారు. అంటే ఫిజికలీ కాదు, వర్బల్ అటాక్ చేశారు. ఆయన ఉల్టా మోదీ చోర్ అని చెప్పి కార్లు ఎక్కేశాడు. లాస్ట్లో కొట్టడానికి వెళ్ళారు చాలామంది. ఇదే టైంలో కల్కట్టా ఫార్మర్ మేయర్, మీకు గుర్తుంటుంది ఆయన పేరు ఫిర్హాద్ హకీమ్. టూరిస్ట్ క్యారెక్టర్ అవును. ఓకే, ఆయన ఏం చేశారంటే రితుప్రత బెనర్జీని వెళ్ళి కలిశారు. ఓకే, రితుప్రత బెనర్జీ లీడర్ ఆఫ్ అపోజిషన్. చాలా మంది కలర్ఫుల్ క్యారెక్టర్. బహుశా దీనికన్నా ముందు లాస్ట్ నేషనల్ రౌండప్లో చెప్పానో లేదు నాకు గుర్తులేదు, కానీ ఐ కెన్ రిపీట్. ఈ రితుప్రత బెనర్జీ అనేది ఒక కలర్ఫుల్ క్యారెక్టర్. ఈయన మీద సిపిఎం లీడర్ ఉండే, యూత్ లీడర్. ఆ టైంలో అక్కడ ఒక సెక్షువల్ హెరాస్మెంట్ కేసు వచ్చింది ఈయన వ్యతిరేకంగా. ఓకే, సో సిపిఎంలో ఒక రూల్ ఉంది, సెక్షువల్ హెరాస్మెంట్ కేసు వస్తే పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇయ్యరు. ఆ మహిళ వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినా కానీ పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. పెద్ద లీడర్, సిపిఎం లీడర్ అని చెప్పేసి. అప్పుడు తృణమూల్ గవర్నమెంట్ ఉంది, మమతా బెనర్జీ గవర్నమెంటే ఉంది అప్పుడు కూడా. సరే ఈయన పార్టీని తీయలేం కదా అని చెప్పి ఛాన్స్ కోసం వెయిట్ చేశారు. ఈయనేమో మన సీతారాం యెచూరి గారి ఒక ఆర్డెంట్ ఫాలోవర్ అన్నమాట. సో ఈయనని ఏం చేశారు, పార్టీని తీయాలని డిసైడ్ చేస్తే ఈయన ఒకరోజు ఒక టెలివిజన్ ఛానల్ వెళ్ళి కూర్చొని వాచ్ ఇట్లా చూపించాడు. ఏ వాచ్ వేసుకున్నారని యాంకర్ అడిగారంట ఇంటర్వ్యూ చేస్తే. ఇది యాపిల్ వాచ్ అని చెప్పాను. మీ పాకెట్లో ఒక పెన్ ఉందండి, ఆ పెన్ ఏదండి? ఈ పెన్నా? ఇది మాంట్ బ్లాంక్ పెన్, అంటే 80,000 రూపాయలు 90,000 రూపాయలు ఉంటుంది. యాపిల్ వాచ్ లక్షలు ఉంటుంది. ఇది దొరికింది సిపిఎంకి. చాలు, ఇప్పుడు ఛాన్స్ దొరికింది. మేము ఒక పేదోళ్ళ పార్టీ సిపిఎం, నువ్వేమో మాంట్ బ్లాంక్ పెన్, యాపిల్ వాచ్ వేసుకొని తిరుగుతున్నా, నిన్ను పార్టీ నుంచి తీసేస్తున్నాం అని చెప్పి పార్టీ నుంచి తీసేశారు. చూడండి, సెక్షువల్ హెరాస్మెంట్ కేసు పక్కన ఉంటే అది చూడకుండా దాని మీద యాక్ట్ చేయకుండా వీళ్ళు ఈ ఎక్స్క్యూజ్ మీద తీసేశారు. సో అవుట్. ఆయన ఇమీడియట్లీ తృణమూల్కి వచ్చాడు. కాంగ్రెస్కి వెళ్ళాడు ఫస్ట్, అక్కడ వాడు ఎవరు పట్టించుకోలేదు. కాంగ్రెస్ నుంచి తృణమూల్కి వచ్చాడు. తృణమూల్లో ఆయన్ని ట్రేడ్ యూనియన్ లీడర్ చేశారు మమతా బెనర్జీ. బహుశా లాస్ట్ వీక్ సాయి గారికి చెప్పానేమో నాకు గుర్తులేదు, కానీ ప్రేక్షకులు అపాలజైజ్ చేస్తున్నాను ఇఫ్ ఐఎమ్ రిపీటింగ్ మెసేజ్. ఎందుకు చెప్తున్నా అంటే దాని వెనక ఇదంతా ఒకదానితో ఒక కనెక్షన్ ఉందన్నమాట. ఇప్పుడు హకీమ్ ఏమో వెళ్ళి రితుప్రత బెనర్జీని కలిశారు. మొత్తం లోకం తిరిగి 380 degrees, 180 degrees, 390 degrees, 90 degrees అన్నీ తిరుగుతుంది. ఇప్పుడు ఎవరు ఉంటారో పార్టీలో ఉండరని చెప్పలేము అన్నమాట. ఇప్పుడు చాలా మటుకు కేఎంసీలో మీటింగ్ జరిగింది మొన్న ఒకటి. అంటే వాళ్ళ ఇప్పుడు మాన్సూన్ వస్తుంది కదా, దాని గురించి ప్రిపేర్డ్నెస్ కోసం అక్కడ కేఎంసీ కమిషనర్ స్మితా పాండే మీటింగ్ పిలిపించారు. ఓకే, ఆమెను అడిగారు ఈ హకీమ్ ఎక్కడున్నాడు కనిపించట్లేదు కదా అంటే తెలియదన్న. ఓకే, దాని నడిమిట్లో మన పుష్ప ఉన్నాడు కదా, జహంగీర్ ఖాన్, ఆయన్ని నిన్న పోలీసు వాళ్ళు అండర్వేలో తిప్పారు. నేపాల్ దగ్గర పట్టుకున్నారు. తీసుకొచ్చి సేమ్ పనిష్మెంట్, బట్టలంతా ఇప్పేసి అండర్వేర్లో తిప్పారు. ఏది కుక్కలు కట్టుకున్నట్లు ఒక రోప్ కట్టేసి తిప్పారు రోడ్డు మీద. ఆలోచించండి. ఇప్పుడు ఈ కళ్యాణ్ బెనర్జీది చాలా మటుకు ఈ పార్టీ నుంచి
ఆయన వెళ్ళిపోతే ఇంకా పార్టీలో ఉన్న 10 మంది ఆయనతో వెళ్ళిపోతారు. ఇది చాలా మటుకు ఒక పెద్ద ప్రాబ్లం కాబట్టి మనం ఆల్రెడీ తెలుసు 61-62 మంది సంతకం పెట్టి ఇచ్చారంటున్నారు, తెలియదు మనకు. కానీ స్పీకర్ హెస్ రికగ్నైజ్ దెమ్. సపరేట్గా బ్లాక్గా కూర్చుంటాం. కారణం ఏంటంటే అమిత్ షా గారు చెప్పారంట, మనకు తెలియదు, సువేందు అధికారికి టీఎంసీ నుంచి ఎవరిని తీసుకోకూడదు, బీజేపీలో జాయిన్ చేసుకోకూడదు. ఎందుకంటే మన దగ్గర ఎమ్మెల్యేలు చాలా ఉన్నారు, మనకి ఇంకా అక్కర్లేదు. తీసుకుంటే ఇదే పబ్లిక్ ఇప్పుడు కొడుతున్న వాళ్ళు మమ్మల్ని తిడతారు, మనం తిడతారు పార్టీని, బీజేపీని. మళ్ళీ వీళ్ళు కూడా తీసుకొని వాషింగ్ మిషన్లు వేసి క్లీన్ చేస్తారా మీరు అని చెప్పేసి తీసుకోకండి అని చెప్పారు. సో నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడ సపరేట్ బ్లాక్గా కూర్చుంటారు, ఇక్కడ 60 మంది సపరేట్ బ్లాక్, అక్కడ ఎన్డీఏకి 20 మంది మద్దతు తెలియజేస్తూ స్పీకర్కి ఓం బిర్లా గారికి లెటర్ రాశారు. ఇది ఎంపీస్, అది ఎంపీస్, బీజేపీకి ఎంపీస్ కావాలి, ఎమ్మెల్యేలు అక్కర్లేదు. సో వీళ్ళు సెపరేట్ గ్రూప్కి వేరే కుంపటి కింద పెట్టుకున్నారు. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా ఒకటి, అది కాకుండా బీజేపీలో చేరితే బీజేపీ అంటున్నారు మాకు ఇప్పుడు వీళ్ళని తీసుకుంటే అక్కడ మాకు లోకల్గా మాకు ప్రాబ్లం ఉంటుంది, పబ్లిక్లో కలకట్టాలో వెస్ట్ బెంగాల్ అనే పబ్లిక్ మమ్మల్ని తిడతారు, మీరు ఎట్లా తీసుకున్నారు ఈ దొంగలందరినీ, మీరందరు నంబర్ 1 దొంగలు, ఇప్పుడు ఛాన్స్ చూసి మీ వైపు వస్తున్నారు, తీసుకోకూడదని. ఇది నడుస్తున్నప్పుడు ఇంకో ప్రాబ్లం, అక్కడ రాజ్యసభ సీట్లు ఉన్నాయి, అది ఇంకొక ఇష్యూ. రాజ్యసభ సీట్ నుంచి ఇప్పుడు 3 రిజైన్ చేశారు టీఎంసీ వైపు నుంచి. లేటెస్ట్ రాజ్యసభ ఎంపీ ప్రకాష్ చిక్ బరేక్ పార్టీ నుంచి రాజీనామా చేశారు. దీనికన్నా ముందు మీరు చూసుంటారు సుఖేందు, దాని తర్వాత లోక్సభలో కూడా మీరు చూసుంటారు సయోని ఘోష్ అండ్ మాలా రాయ్ రెబెల్ క్యాంప్ వైపు వెళ్తున్నారు అని ఒక ఇది ఉంది. శత్రుఘ్న సిన్హా అక్కడ లేడు ఇక్కడ లేనని చెప్పి నిలబడి ఉన్నాడు. బాబుల్ సుప్రియా మమతా బెనర్జీతో ఉంటారు, అంటే బాబుల్ సుప్రియా శత్రుఘ్న సిన్హా అంతా బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు. అవును. సో న్యాచురలీ మమతా బెనర్జీ ఉంటుంది, బీజేపీ వాళ్ళు తీసుకోరు, ఓకే, వాళ్ళని అస్సలు తీసుకోరు ఎక్కడైనా కానీ. సో న్యాచురల్లీ ఇప్పుడున్న దానికి చాలా క్లియర్గా ఆయన చెప్పారు, నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి 3 ఇప్పుడు దాకా రాజీనామా చేశారు. ఇప్పుడు ఆలోచించండి, ఈ ఎలక్షన్ జరుగుతుంది, ఓకే, డెఫినెట్గా దాని ముందు అందరూ అనుకోకుండా మన ఫేవరెట్ రాజ్యసభ ఎంపీ, ఇట్ ఈస్ నాట్ సాగరికా ఘోష్, ఇట్ ఈస్ దట్ అదర్ లేడీ సయోని ఒకటి ఉంది. సయోని హాజ్ ఆల్రెడీ రిజైన్డ్ అండ్ ఆమె అస్సాం నుంచి యాక్చువల్లీ, సుష్మిత సంబడి. సో షీ విల్ నౌ గో ఆన్ టు, షీ ఈజ్ ఆల్రెడీ ఆమె వెళ్ళి మన హిమంత బిశ్వ శర్మని కలిశారు. మహువా మైత్రా నిన్న ఒక ట్వీట్ చేసింది, ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ ట్వీట్ అన్నమాట. సువేందు అధికారి పార్టీ నుంచి 2020లో పార్టీ ఇడిచి వెళ్ళిపోతున్నప్పుడు తృణమూల్ నుంచి నాకు ఒక మాట చెప్పారు, నేను ఈ పార్టీలో ఉంటే నేను బాగుపడను, దానికోసం నేను వెళ్తున్నాను అని చెప్పి ఆమె దగ్గర చెప్పారంట. ఆమె ఎందుకు అది ఇప్పుడు ట్వీట్ చేస్తుంది అంటే ఈమె కూడా వెళ్తున్నారేమో, ఆమె కానీ ఎప్పుడో చెప్పింది నేను వెళ్ళానని చెప్పేసి. నేను అసలు నేను బీజేపీ వైపు వెళ్ళి రాజీనామా చేస్తూ అది కూడా చెప్పలేము, ఎందుకంటే వీళ్ళకి రాజీనామా మిగతాలాగా కాదు, 3 వాళ్ళకి దే ఆర్ కెరియర్ పొలిటీషియన్స్. ఈమె కెరియర్ పొలిటీషియన్ కాదు, డబ్బులు సంపాదించుకొని వచ్చింది మహువా మైత్రా. సాగరికా ఘోష్ ఏమో పవర్ కోసం వచ్చింది, వాళ్ళ హస్బెండ్ని కాపాడుకోవడానికి, రాజ్దీప్ సర్దేశాయ్. ఇదే నడుస్తుంది అనమాట. సో చాలా మటుకు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇటువైపు నుంచి బీజేపీ వైపుకి ఎంపీలు వస్తున్నారు. ఎస్, ఎంపీలని బీజేపీ తీసుకుంటలేరు, ఎందుకంటే మనకు తెలిసిందే బీజేపీకి ఉమెన్స్ రిజర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేసి దాంతో డీలిమిటేషన్ పాస్ చేయాలని ఉంది. ఇది కూడా బయట నుంచి మద్దతే కదా సార్, పార్టీలో అక్కర్లేదు. మీరు డిఎంకే అయితే వాళ్ళు 29 మంది వాళ్ళు రారంటున్నారు, దే విల్ నాట్ ఈవెన్ కమ్ టు ద లోక్సభ. ఆ రోజు ఓటింగ్ జరుగుతుంది, ఇప్పుడు నంబర్స్ తగ్గిపోతుంది. ఎనీవే, డీలిమిటేషన్ గురించి సపరేట్ స్టోరీ మనం చేయాలి ఈ ఎపిసోడ్లో, ఎందుకంటే ఒక మేజర్ న్యూస్ దాంతో వచ్చింది, నీతి ఆయోగ్ నుంచి వచ్చిన ఒక న్యూస్ ఉంది. అది కాకుండా గవర్నమెంట్ వైపు నుంచి కూడా కమిటీని పెట్టారు, ఆ కమిటీ రికమెండేషన్స్ డీలిమిటేషన్ కోసం రాబోతుంది. సెన్సస్ కాగానే డీలిమిటేషన్ వస్తుంది. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్తో సంబంధం లేదు దానికి, అది వస్తే వస్తుంది లేకుంటే లేదు, కానీ డెఫినెట్గా డీలిమిటేషన్ 2029 ఎలక్షన్ కన్నా ముందు జరుగుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఓకే, తో ఈ జరిగిన దానికి చాలా మటుకు ఈ ఇప్పుడున్న మమతా బెనర్జీ పార్టీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంది, అది దాంట్లో డౌట్ లేదు. చాలామంది అంటున్నారు ఎవరు సైన్ చేశారు, ఎంతమంది లోక్సభలో ఉన్నారు. కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే మా దగ్గర 19 ఉంది, మా దగ్గర 20 ఉంది, ఈ పేర్లు ఆ పేర్లు అని చెప్పి చాలా మటుకు ఒక రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పేరు యూసుఫ్ పఠాన్. ఆయన ఒక కాంట్రవర్సీ, సౌరవ్ గాంగూలీతో ఒక కాంట్రవర్సీ ఉండే,
నడిమిట్లో. కానీ యూసుఫ్ పఠాన్ రాజీనామా చేయడమో లేకుంటే పార్టీ మారి వెళ్ళడమో అటువైపు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిగతా ఎంపీలాగా కాదు ఆయన, మిగతా అందరూ బెంగాల్ నుంచే. ఈవెన్ సాగరిక ఘోష్ టెక్నికలీ బెంగాలీ, మహువా మైత్రా బెంగాలీ, కానీ దిస్ గై కేమ్ ఫ్రమ్ గుజరాత్. ఆయన తీసుకొచ్చి మమతా బెనర్జీ ఏం చేశారంటే మోదీ గారికి ఒక లెసన్ చెప్పారు, ఒక పాఠం చెప్పారు. ఏంటి చూడండి, నేను గుజరాత్ నుంచి ఒక ముస్లిం లీడర్ని తీసుకొచ్చాను. లీడర్ ఎవరు? యూసుఫ్ పఠాన్, క్రికెటర్. ఆయన తీసుకొచ్చి బెంగాల్లో ఒక ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యూన్సీ ఆయన గెలిపించాను. ఇప్పుడు చూడండి నేను ఏం చేశాను మీకోసం, మీరు చేయగలరా ఇది అని అడిగారు. ఆ యూసుఫ్ పఠాన్ ఇప్పుడు ఇటువైపు వచ్చేసారు. మమతా బెనర్జీ పార్టీ ఇంగ్లీష్లో అంటారు లైక్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఇట్లా కొలాప్స్ అవుతుంది అన్నమాట. చూడాలి ఇప్పుడు మీరు చెప్పిన మాటకి ఆమె కాంగ్రెస్కి వెళ్ళి ఏం చేస్తుంది, అక్కడ ఏం చేయలేదు, విలీనం అవుతుంది అనేటువంటి డిస్కషన్ డినై చేశారు. వాళ్ళు కూడా కేసీ వేణుగోపాల్ కూడా ఏం చేస్తారు, అభిషేక్ బెనర్జీకి జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారంట. ఇది కేసీ వేణుగోపాల్ పోస్ట్. కేసీ వేణుగోపాల్ భయం ఉంది, ఆయన తీసుకొస్తే నేను ఉంటానో లేదో అని భయం ఉంది, అందరూ తీసి బయటపడేస్తారేమో అని. ఇటువైపు మమతా బెనర్జీ వైస్ ప్రెసిడెంట్ చేసుకొని ఏం చేసుకుంటుంది, ఏం పవర్ లేదు ఆమె. కానీ 2 గంటల సేపు ఏం మాట్లాడారు, 1 గంట మమతా బెనర్జీ మాట్లాడింది, 2 గంటల సేపు అభిషేక్ బెనర్జీ అని రాహుల్ గాంధీ మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఒక పార్టీకి అయితే 3% ఓట్లు కూడా లేవు కాంగ్రెస్కి, వాడేం సపోర్ట్ ఆఫర్ చేస్తారు? ఆల్ ఇండియా లెవెల్లో తృణమూల్ కాంగ్రెస్కి ఏం సపోర్ట్ లేదు. మీరు ఏం చేయబోతున్నారు అనేది క్లారిటీ లేదు రాజు గారు. సో ఈ పరిస్థితిలో ఉన్నారన్నమాట. ఈ కళ్యాణ్ బెనర్జీ ఈ కోపం, ఎందుకంటే రాత్రి అంతా పాపం కూర్చొని ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్ మినిట్లో తెలిసిపోయింది కాదు, అభిషేక్ బెనర్జీ ఒక అయాన్ భట్టాచార్య అని ఒక అడ్వకేట్ ఉన్నారు, ఆయన పంపించిందంట కోర్టుకి, మీరు వెళ్ళి ఆర్గ్యూ చేయండి అని చెప్పేసి. ఇది ప్రాబ్లం అన్నమాట. అందుకనే ఎవరు కావాలో తేల్చుకోండి అని చెప్పి. అది ఇప్పుడు కళ్యాణ్ బెనర్జీ కూడా పోతే దాంతో పార్టీ ఆఫీస్ తాళం వేసి లైట్ ఆఫ్ చేయడానికి కూడా ఎవరు ఉండడు, ఎవరు కనిపించండి. ఇక్కడ ఉన్న నెంబర్లు 80లో 61 పోయినట్టున్నారు. పోవడం ఇన్ ది సెన్స్ ఆపోజిట్ గ్రూప్లో ఉన్నారు. ఇక్కడ 28 మంది ఉన్నట్టున్నారు. 28 మందిలో 20 మంది ఆల్రెడీ ఎన్డీఏకి మద్దతు ఇచ్చేసారు, మిగిలింది 8 మంది. రాజ్యసభ నుంచి 3 రాజీనామా చేసేసారు. 13 మందిలో 3 పోయారు, 10 మంది మిగిలారు. ఇంకా వాళ్ళు కూడా రాబోయే వారం రోజుల్లో న్యాచురలీ రాజ్యసభ రాజీనామా చేసిన రాజ్యసభ సీట్లకి మళ్ళీ ఎలక్షన్ జరగాలి కదా. అది 6 నెలల లోపల జరగాలి. దాంట్లో బీజేపీ గెలుస్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఎందుకంటే వీళ్ళ దగ్గర 80 ఎమ్మెల్యేలు ఉంటే అట్లీస్ట్ ఒక్కరినైనా ఎలక్ట్ చేసుకోవచ్చు ఈజీగా, ఒక ఎంపీని ఉంటే ఆ టైంలో ఉంటే. ఇప్పుడు వాళ్ళు లేరు కదా. సో 3 ఎంపీలు కూడా బీజేపీ వైపు నుంచే రాబోతున్నారు. మనం మధ్యప్రదేశ్లో చూసాం మీనాక్షి నటరాజన్ కేసు, చాలా ఇంట్రెస్టింగ్, అది కూడా ఒక డిస్కషన్ పాయింట్ ఉంది. సో ఎట్లా బేసిక్లీ అక్కడ లేని ఇక్కడ లేని పరిస్థితి అయిపోయారు రాజుగారు. అంతా చాలా బాధ అనిపిస్తుంది యాక్చువల్ చూస్తే, ఎందుకంటే ఆమె ఒక ఫైటర్ ఉంది, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ కరప్షన్ చూడండి, కరప్షన్ అనేది అల్టిమేట్ ఉంది. కట్ మనీ కానివ్వండి, కమిషన్లు కానివ్వండి, ప్రతి దానికి అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇండస్ట్రీస్ రానియలేదు. ఇప్పుడు చూడండి కొత్త క్యాబినెట్లో, ఇప్పుడు మొన్న స్వేరింగ్ ఇన్ చేసిన క్యాబినెట్లో పోర్ట్ఫోలియోస్ అనౌన్స్ చేశారు. స్వపన్ దాస్ గుప్తాకి ఫైనాన్స్ ఇచ్చారు, వెరీ గుడ్ మూవ్. ప్రొఫెషనల్స్ కూర్చోబెడుతున్నారు. ఒక డాక్టర్ ఉన్న, ఆయన పేరు మర్చిపోయిన, ఆయన్ని హెల్త్ మినిస్టర్గా అపాయింట్ చేశారు. దిస్ ఈజ్ వాట్ నీడ్స్ టు బి డన్. ఎడ్యుకేషన్ అట్లనే ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో మనం అర్థం చేసుకోవాలంటే సువేందు అధికారి చాలా క్లియర్గా వెళ్తున్నారు స్ట్రాటజీ. ఒకవైపు పొలిటికల్ చేస్తుంటే ఇంకొక వైపు ఆ 20 మంది 30 మంది ఎమ్మెల్యేలు అట్లా చూసుకుంటున్నారు. ఇప్పుడు 60 దాకా వచ్చారు. ఇప్పుడు ఇంకో ప్లేస్లో ఆ ఎలక్షన్ కమిషన్ తీసేసిన లిస్ట్ 97 లక్షల్లో 68 లక్షలు తీసేశారు ఎట్లయినా. మిగతా 27 లక్షలు అడ్జుడికేషన్ ఉంది. ఈ 68 లక్షల సిటిజన్షిప్ క్యాన్సిల్ చేశారు. అంటే వాళ్ళు కాదు కదా. అవును, అదే కండిషన్, వేరే ఏదో ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు చెప్పారు, యూ ప్రొవైడ్ దట్ లిస్ట్ టు ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ. యూనియన్ హోమ్ మినిస్ట్రీ స్టేట్ గవర్నమెంట్ పంపించారు. బాబు చూడు, ఈ 68 లక్షల మంది ఇండియన్ సిటిజన్స్ కాదు, వీళ్ళు చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్ అండ్ పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్, వీళ్ళు తీసేసేయండి లిస్ట్ నుంచి. దాంట్లో మెజారిటీ బంగ్లాదేశ్ వాళ్ళు. దానికోసం వాళ్ళు కనిపించట్లేదు. 3వ కేటగిరీ పర్మనెంట్లీ మైగ్రేటెడ్. ఇంకా 4వ కేటగిరీ అడ్జుడికేషన్లోనే 27 లక్షల మంది. దాంట్లో 90% అగైన్ బంగ్లాదేశ్.
అది అడ్జుడికేషన్ ముందు వెళ్తుంది, అది ఇంకా 2 సంవత్సరాలు తీసుకుంటుంది. సో క్లియర్గా వెస్ట్ బెంగాల్ పాపులేషన్ తగ్గిపోతుంది, కానీ అక్కడున్న బెనిఫిట్స్ అంటే రేషన్ కార్డు కానివ్వండి, మిగతా సదుపాయాలు అన్నీ వాళ్ళు యూజ్ చేసుకున్నారు. గ్యాస్, ఎల్పిజి గ్యాస్ అన్నీ వాడుకున్నారు, అది మొత్తం కట్ చేసి పడేశారు. సో డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ చాలా ఈజీగా నడుస్తుంది. సో మొత్తానికి మరొక మహారాష్ట్ర ఎపిసోడ్ శివసేన లాగానో లేకపోతే ఎన్సీపీ లాగానో ఎలాగైతే జరిగిందో ఇక్కడ కూడా అలాగే జరుగుతున్నట్టు కనబడుతుంది. అవుట్కమ్ ఎలా ఉంటుందో చూడాలి. మేబీ మరొక 1 monthలో మరొక క్లియర్ పిక్చర్ వస్తుందేమో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.